చెప్పండి ఒక మాట. ఇప్పుడు ఈ ఏదైతే ఉందో మన భారత ప్రధాని గారి చేతుల మీదుగా ఈ ప్రాణ ప్రతిష్ఠ జరగడం అనేది జరిగింది. మరి ఎంతవరకు నరేంద్ర మోడీ గారి కృషి ఉందంటే మీరు ఏం చెప్తారు? ఏ రకంగా ఉంది, ఎలా ఉంది అనేది ప్రేక్షకులకి ఎలా చెప్తారు? మనము 500 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కుహన రాజకీయ నాయకులు కానీ, కుహన లౌకికవాదులు కానీ, విధర్మీయులు కానీ, విధర్మీయ శక్తులు కానీ ఒక మాట అంటుండేవారు, ఏమయ్యా మీకేం పని లేదా? అరే ప్రతి ఎలక్షన్స్ రాగానే ఈ బీజేపీ వాళ్ళు, ఈ విహెచ్పి వాళ్ళు, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కూడా రామ జన్మభూమి రామ మందిరం అది కట్టేది లేదు, వచ్చేది లేదు, ఏం మాట్లాడుతున్నారా మీరు అన్నటువంటి వాళ్ళు చాలా మంది అన్నారు. అట్లా చాలా మంది అన్నటువంటి వాళ్లకు ఈరోజు రామ మందిరం కట్టబడుతుంది, కట్టిండ్రు. ఈరోజు భవ్యంగా ఆ రాములను తీసుకొచ్చి అందులో ప్రతిష్ఠ చేశాము అనేటువంటి మాట ఇవాళ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఒక విషయం చెప్తాను. 132 దేశాలు ఈరోజు ఆ రాముల యొక్క రామ్ కథలు ప్రతి ఒక్క దగ్గర ఏది స్క్రీన్స్ పెట్టి ఆ యొక్క భవ్యమైనటువంటి ఆ యొక్క రిలే చూసుకుంటూ అది. అంతేకాదండి, అమెరికాలో టైమ్స్ స్క్వేర్లో, మనహటన్ అంటారు కదా, ఆ టైమ్స్ స్క్వేర్లో కూడా పెద్ద స్క్రీన్ పెట్టి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమాన్ని చూసినటువంటి భక్తులు ఉన్నారు అక్కడ. అంటే ప్రపంచం మొత్తంలో రామభక్తులు, రామమయం, జగమంతా రామమయం, అటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ యొక్క రాముడు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం, చాలామంది చాలా అన్నారు. ఏమన్నారంటే ఈ ముహూర్తం బాగలేదు, ఈ ముహూర్తం మంచిది కాదు. అరే వాళ్ళకి ఆ ముహూర్తం ఏంటి, మనకు అసలు మన భారతదేశంలో ముహూర్తాలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఏంటి ఉన్నాయి అనేటువంటిది వాళ్ళకి తెలియదు. ఇవాళ అభిజిత్ లగ్నము, దానికన్నా ముందు మనం ఇంకోటి కూడా గ్రహించాలి. ఇవాళ సూర్యమానము, సౌర్యమానం అంటాం కదా మనం, చంద్రమానము, బార్హత్యమానము అంటారు. ఈ 3 మానాలలో మనం ఈ సౌత్ ఇండియాలో సూర్యమానము, సౌరమానము ఎక్కువగా నడుస్తుంది. కానీ నార్త్ ఇండియాలో బార్హత్యమానము అనేటువంటి దాన్ని ఎక్కువగా చూస్తుంటారు. అయితే ఆ బార్హత్యమానంలో పౌష్య మాసంలో అభిజిత్ లగ్నంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. అది భవ్యమైనటువంటిది అని చెప్పేసి గణేశానంద స్వామి, ఎవరైతే కాశీలో ఉన్నటువంటి అతను, తర్వాత విశ్వప్రసన్న స్వామీజీ, పెజావర్ మఠాధిపతి, వాళ్ళిద్దరు చూసినటువంటి పరిస్థితి. ఆయనేమో ముహూర్తం పెట్టారు. వీటన్నిటిని చూసుకుంటున్నటువంటి పరిస్థితులలో ఆ పెజావర్ పీఠాధిపతి కూడా దాంట్లో మిళితమై మన పరిస్థితులు ఆ యొక్క ముహూర్తం అనేటువంటి చూశారు. అటువంటి ఇంకా అంతకన్నా నేను ఇంకొక విషయం చెప్తాను. ఆ రోజు ఏది శంకుస్థాపన చేసిన రోజు కూడా చాలా మంది విమర్శించారు. ఏమి లగ్నంలో చేశారు మీరు, అది తప్పు అన్నారు. కానీ ఇవాళ ఆ లగ్నం ఏదైతే ఉందో అదే విజయానికి సహకారమైంది. పూర్తయ్యేదే కాదు, ఇవాళ మనం ఆ యొక్క భవ్యమైనటువంటి మందిరం కట్టుకునే వాళ్ళమే కాదు, అది కూడా న్యాయస్థానం విశ్వాసంతో కాదు, మనం న్యాయమూర్తుల సహకారంతో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుతో మనం కట్టుకుంటున్నటువంటి ఈ యొక్క భవ్యమైనటువంటి మందిరం. ఇవాళ ఇంకొక విషయం చెప్తున్నాను. ఇవాళ మనం రాముడు వచ్చాడు అనేటువంటి సంతోషం బ్రహ్మాండంగా ఉంటుంది కూడా. కానీ రాముడు వచ్చినంత మాత్రాన మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది, మన భుజస్కంధాల మీద ఇంకా చాలా ఉంది. అది ముఖ్యంగా మనం ఆలోచించాలి.